విశ్వక్ సేన్ గారు, ప్లీజ్. నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికి, గుడ్ ఈవినింగ్ మీడియా ఫ్రెండ్స్ అందరికి థ్యాంక్ యూ. సో గామి వచ్చేసి నేను లిటరలీ గామి వారణాసిలో షూటింగ్ చేస్తున్నప్పుడు ఫోన్లో ఫలక్నామా టీజర్ కట్ చేసుకుంటా కూర్చుంటుండే. అక్కడ కూర్చొని ఎడిటింగ్ చేస్తుండే, నేను ఆన్లైన్ ఎడిటింగ్ చేసుకుంటూ ఐ వాజ్ డూయింగ్ దిస్ ఫిల్మ్. ఇంకా ఫలక్నామా రిలీజ్ కాలే అప్పటికి. సో విద్యనే డైరెక్ట్ కాల్ చేశాడు నాకు, డైరెక్ట్ కాల్ చేసి ఇట్లా సినిమా అనుకుంటున్నాం, నిన్ను అనుకుంటున్నాం ఆ సినిమాలో అంటే వస్తా ఆఫీస్కి అని వెళ్తే దెన్ ఐ సా ద హోల్ ప్రెప్. అంటే ఇంకా వాళ్ళ ఆఫీస్ చూస్తేనే లైక్ ఎవ్రీ సినిమాలో ఉండకపోవచ్చు డీటెయిల్, బట్ హీ హ్యావ్ వెరీ డీప్ రీసెర్చ్ ఆఫ్ క్యారెక్టర్స్ కావచ్చు, స్కెచెస్ కావచ్చు, లైక్ దెర్ వాజ్ సో మచ్ ఇన్ఫర్మేషన్. అండ్ స్టోరీ కూడా చాలా దొడ్డుగా ఉంటాయి, ఇంత భగవద్గీత అంత ఉండే. బట్ చదివిన అది కూడా నా నా ఎదురుగా చేరేసుకొని కూర్చుండు పొద్దున నుండి సాయంత్రం దాకా ఇంట్లో, లైక్ లిటరలీ పానం మీద కూర్చున్నాడు మొత్తం చదివిన. దెన్ దే వాంటెడ్ టు స్టార్ట్ ఫిల్మ్ ఇన్ వన్ బడ్జెట్ అనమాట. నవ్వుకున్నా నేను పక్కకు పోయి. కాకపోతే వాళ్ళకి ఏం చెప్పలేదు, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం చాడీలు కంప్లైంట్లు చెప్తే తీసేయగల సినిమా. ఫస్ట్ అయితే దూరిపోదాము, తర్వాత మునిగిన తర్వాత అందరం కలిసి ఈత ఎట్లా కొట్టుకుంటా అటు దిక్కు వెళ్ళిపోతాం అనుకుంటే 4.5 years స్విమ్ చేసినాం. డెఫినెట్లీ టైమ్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ టు దిస్ ఫిల్మ్. టైం ఇచ్చినాం కాబట్టి సీజీ అచీవ్ చేయగలిగినాము అండ్ బడ్జెట్స్ లో సినిమా అచీవ్ చేయగలిగినాము. బట్ ఎవరం ఎంత చేసినా ఇప్పుడు ఇందాక విద్య చెప్తున్నవి నాకు గుర్తులేవు. నేను ఎవరి గురించో మాట్లాడుతుంటే వింటున్నా, నాకు ఐస్ కొట్టింది లేకపోతే మేము పడ్డ కష్టాలు అవి ఏం గుర్తులేవు. బేసికల్లీ ఇట్స్ బీన్ ఎ వైల్. బట్ నిజంగానే కుంభమేళాలో మాత్రం నాకు 2-3 వచ్చి ధర్మం చేసారు డబ్బులు. నేను నిజంగా అఘోరని అనుకోని నాకు 2-3 వచ్చి ధర్మం చేసినుండే. వారణాసిలోనేమో ఒక షార్ట్ ఉంటది, నేను శివరైతు కూర్చుంటా ఓ మూలకి. పాపం ఒక ముసలావిడ నాకు తిండి లేక నేను కూర్చున్నానేమో అనుకుని ఆమె తెచ్చి ఫుడ్ ఇచ్చి చాయ్ ఇస్తుండే. సో అది ఇట్ వాజ్ చాలా ఎంజాయ్ చేస్తుండే మూమెంట్. ఎందుకంటే బిలీవబిలిటీ లెవెల్ జనాలు నమ్మేసిర్రు మనం అఘోర అని చెప్పేసి, బిలీవబిలిటీ లెవెల్ నచ్చినుండే. అండ్ ఐఎమ్ సో క్యూరియస్. నేను చూసా, ట్రైలర్ కూడా చూసా. ట్రైలర్ డెఫినెట్లీ మైండ్ బ్లో. లైక్ ఆ రిలీజ్ అయిన అరగంటలో ఇట్ విల్ స్టార్ట్ మేకింగ్ వెరీ లౌడ్ నాయిస్, గంటల్లోనే. సో వెరీ క్యూరియస్ టు షో ద ట్రైలర్ టు ద వరల్డ్. అండ్ సినిమా మార్చ్ 8th రావడం అయితే పక్కా. కాకపోతే జర్రస్ సో బేసిక్ ఆ సినిమా కొన్ని పనులు ఉన్నాయి. ఈ సినిమా మొత్తం ఫినిష్ అయిపోయి కాపీ రెడీ ఉంది. సో ఎట్లా వస్తున్నాం కదా, దాని తర్వాత ఇది వచ్చినాయి, దీని తర్వాత అది వచ్చిన, March 8 ముఖం చూపించడం అయితే పక్క. సో కమింగ్ ఆన్ March 8 దానికి కొన్ని పనులు ఉన్నాయి, జర ప్రశాంతంగా చేసుకుందాం అండి. అండ్ ఆల్సో మా టీమ్ లో కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగినుండే ఒక టెక్నీషియన్ వాళ్ళ ఫ్యామిలీలో. సో అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ అవ్వచ్చు అండ్ మా వర్క్ లోడ్ అవ్వచ్చు, ఆ వర్క్ లోడ్ వేరే వాళ్ళ మీద పెట్టదలుచుకోలేదు. సో March 8 ఇట్స్ నాట్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, March 8 ఇట్స్ గామి. మామూలుగానే విశ్వక్ గారి మంత్ మార్చ్, విశ్వక్ గారే కనిపించి పుట్టినరోజులో చేసుకుందాం అనుకున్న సినిమా కానీ IPL స్టార్ట్ అవుతుందని ఓకే. సో ఇంతకీ అఘోరాకి హ్యూమన్ టచ్ కి ఏంటి సంబంధం? ఇలాగా చాలా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. మేబీ అవి మా మీడియా ఫ్రెండ్స్ కూడా రెడీగా ఉన్నారు కాబట్టి. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నైస్ షర్ట్. అందరూ ఏంటంటే సినిమా థీమ్ కి మ్యాచ్ అవ్వాలని బ్లాక్ అండ్ గ్రే లో వచ్చారా వితౌట్ ఎనీ కలర్? అసలు ఏం ప్లాన్ చేసుకోలేదు. మోస్ట్ అసలు ఇట్లాంటి ప్రిపరేషన్ లేకుండా ఈయన చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది. ఈయన నేను చూసిందల్లా ఎప్పుడు ఇంత సిమెంట్ ఎట్లా పడిపోయి కొంచెం ఇంత చినిగిపోయి ఆ సెట్ లో ఉన్న స్నో కొంచెం ఇరికిపోయి ఆ ఉప్పు ఇరికిపోయి మొత్తం ఈ మధ్య చూస్తున్నా జర స్మార్ట్ గా ఉన్నాడు. ఆ సెట్ మీరు చూస్తే ఆ మేకింగ్ వీడియోలో కూడా అది రంపం పట్టుకుని ఏదో పని చేస్తుంటాడు ఆ మూలక. మీరు 2-3 వీడియోలలో చూడొచ్చు, ఆడ బ్యాక్గ్రౌండ్ ఉంటాడు. అండ్ సెట్ వేస్తుండే ఒక 20 రోజులు. 20 days తర్వాత ఫైనల్లీ నేను పోయినా, నాకు షూటింగ్ ఉంది అనుకుని నేను రెడీ అయ్యడానికి నాకు ఒక 2 గంటలు పడుతుంది. రెడీ అయిపోతే కూడా లాస్ట్ 10 నిమిషాలు నువ్వు ఆడేదో లప్పం పెట్టి ఏదో పని చేస్తుంటాడు ఆడ. ఇంకా వచ్చి లాస్ట్కి అట్లనే నిల్చొని కెమెరా కాడ యాక్షన్ చెప్తుంటాడు. లైక్ ఇంకా పోగదు ఇంటికి. ఈయన ఇంటికి పోతే నాకు సంతోషం అనిపించేది అప్పుడప్పుడు. బాగా కష్టపడ్డాడు, అందరికంటే ఎక్కువ కష్టపడ్డది అయితే విద్య ఈ సినిమాకి. ఐ థింక్ ఇట్స్ బీన్ 8-9 years హీస్ విత్ వన్ స్టోరీ, వన్ నారేషన్ స్టబన్ గా పట్టుకొని అసలు హీ నెవర్ లాస్ట్ హిస్ థింగ్ టు దిస్ ఫిలిం.
Yes. అంటే 2008 లో మీరు ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు మీకున్న మార్కెట్ కి రైట్ నో ఇప్పుడు మీకున్న మార్కెట్ కి స్టార్డమ్ కి చాలా డిఫరెన్స్ ఉంది బేసికల్ గా. సో అప్పుడు అప్రూవ్ చేసిన ఈ కంటెంట్ స్టేల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది ఒక్కొక్కసారి. సో ఫైనల్ కాపీ చూసుకున్నప్పుడు డిడ్ ఇట్ మీట్ దోస్ ఎక్స్పెక్టేషన్స్, మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్? సార్ కొన్ని ఉంటాయి సార్, స్టేల్ అయ్యే వచ్చే కథలు ఉంటాయి, కొన్ని ఉంటాయి అది దాని దాన్ని ఇంకొక 20 సంవత్సరాలైనా నాకు తెలిసి జానర్ లో సినిమా వస్తుందో రాదో అన్నట్టు అనిపిస్తుంది. సో ఈ స్టేల్ అయ్యే సబ్జెక్ట్ కాదు, ఇట్స్ డెఫినెట్లీ లార్జర్ దెన్ లైఫ్. అండ్ లార్జర్ దెన్ లైఫ్ అని కూడా చెప్పలేను, స్టేల్ అయితే కాదు సార్. డెఫినెట్లీ నేను ఏషియన్ స్కెచ్ ఇప్పుడు రిలీజ్ అవుతుందని వీళ్ళకి కథ ఒప్పుకున్నప్పుడే నాకు తెలిసింది 4-5 సంవత్సరాల తర్వాత రిలీజ్ అవుతుంది. మనం కూడా ఒక్కొక్క సినిమా చేసుకుంటే మెల్ల మార్కెట్ పెంచుకుంటూ పోదాం. అండ్ కరెక్ట్ సాలిడ్ ఉన్న టైంకి సినిమా ల్యాండ్ అవుతుంది అనుకున్నా, అదే జరిగింది. ప్లానే ఇది ఉండే. ఆల్ ది బెస్ట్ విద్యాధర్. అంటే ఈ కైండ్ ఆఫ్ ఇప్పుడు మైథలాజికల్ టచ్ లేకపోతే రిలీజియస్ టచ్ ఉన్న సినిమాలు ఈ మధ్యన బాగా వస్తున్నాయి. సాఫ్రాన్ టచ్ ఉన్న సినిమాలు బాగా ఆడుతున్నాయి కూడా, కొన్ని కంటెంట్ బాగాలేకపోయినా ఆడేస్తున్నాయి కొన్ని. అయితే ఈ టైంలో అఘోరా అంటే శివుడు ఇదంతా కూడా దీంట్లో అంటే ఇస్ దేర్ ఎనీ రిలీజియస్ టచ్ లేకపోతే ఆర్ యు ఎక్స్ప్లోరింగ్ సమ్ సైన్స్ కైండ్ ఆఫ్ సైకలాజికల్ ఫినామినా ఆర్ వాట్? We approached it like a human story అండి. కాన్షియస్ రిలీజియస్ ఇన్ఫ్లుయెన్సెస్ అని ఏం లేదు. ఈ స్టోరీలో మేము అచీవ్ చేయాలనుకున్న పర్టికులర్ డ్రామా మూమెంట్స్ వల్ల అదొక అఘోరా అయి ఉండాలి. అఘోరా అయితే ఆ డ్రామా ఇంట్రెస్టింగ్ గా పండే సీన్స్, సిచ్యువేషన్స్ కనిపించాయి. సో బేసికలీ అదే ప్రాబ్లం మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా ఇవ్వచ్చు, మేము ఏదైతే కాన్సెప్ట్ చెప్పామో. బట్ నేను చేద్దాం అనుకుంటున్న ఎగ్జాక్ట్ డ్రామాటిక్ ఈవెంట్స్ కి ఒక సాధు, బేసికలీ ఇంకా చెప్పాలంటే సాధుగా అప్రోచ్ చేయం. సాధువులో కూడా ఒక రకమైన సాధు అఘోరాలు అంటే సాధువులే, వాళ్ళ విధానం వేరంతే. సో నథింగ్ రిలీజియస్, నథింగ్ బేస్డ్ ఆన్ ద మీరు అడిగిన ఇందాక క్వశ్చన్ కి ఆపోజిట్ ట్రెండ్. మీరు ఇందాక మార్కెట్ ట్రెండ్ అగైన్ ఇట్ సమ్హౌ ఫిట్ ఇన్ టు ద మార్కెట్ అగైన్. సో ఇట్స్ ఐరానిక్. సో అంటే ఇప్పుడు హ్యూమన్ టచ్ ఉండడం అనేది ఒక ఫియర్, లేకపోతే డీపెస్ట్ డిజైర్ ఇస్ హ్యూమన్ టచ్ అంటే అది ఏంటది? ఇస్ ఇట్ ఏ బయాలజికల్ సమ్ డెఫిషియన్సీ డిసీజ్ కైండ్ ఆఫ్ స్టఫ్ ఆర్ ఇట్ ఇస్ జస్ట్ సైకలాజికల్ ఫీలింగ్? యా, దట్ ఈస్ సంథింగ్ డెఫినెట్లీ విచ్ విల్ వాట్ మేక్ యూ ఎంగేజ్ ఫర్ ద స్టోరీ అబౌట్. ప్రస్తుతానికైతే దట్స్ వాట్ వీ కెన్ సే. వై ఇస్ అ ప్రాబ్లమ్, హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు థింక్ అనేది ఇట్స్ వాట్ ఇస్ ఇంట్రెస్టింగ్ ఆన్ ద స్క్రీన్. కూల్ అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ కార్తిక్ సవారిష్ గారు, యాక్చువల్ గా క్రౌడ్ ఫండెడ్ ఫిల్మ్ అంటే దేర్ షుడ్ బి ట్రాన్స్పరెన్సీ ఇన్ అకౌంట్స్ కదా. సో ఇన్ వాట్ బడ్జెట్ యూ మేడ్ దిస్ ఫిల్మ్? యూజువల్లీ మన విషక్సేన్ వేరే సినిమాల గురించి అడిగితే చెప్పరు.